నర్సరావుపేట పట్టణంలోని 10వ వార్డులో గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారో తెలుసుకొని ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా చాలా ముందే హుషారుగా వచ్చి మా ముందే ఈ యొక్క వేస్ట్ ని క్లియర్ చేయడం, అన్ని కాలువలు శుభ్రం చేసే కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. కనీసం మేము వస్తున్నామనే భయంతో మీరు చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం విజయవంతమైందని చెప్పడానికి కారణం అదే. గత వారం 20వ వార్డులో చేశాం. 20వ వార్డులో ఉదయం చేస్తే మరుసటి రోజు ఉదయానికల్లా మొత్తం వార్డు అంతా క్లియర్ చేశాం. అదేవిధంగా ఈరోజు 10వ వార్డులో కూడా శానిటేషన్ డస్ట్బిన్లు ఇవన్నీ కూడా ఎత్తే కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ విధంగా కనీసం భయం అన్నా ఉంది మీకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారని. ఈ భయంతోటైనా శానిటేషన్ చేయాలని చెప్పి చేసినందుకు సంతోషంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లానే ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ ప్రభుత్వంలో శాంక్షన్ కాలేదు. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వార్డుల్లో కానీ లేకపోతే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూడా కేవలం ఇచ్చిన పెన్షన్లే ఇచ్చారు. వాటిని సంతృప్తి పరుస్తూ ప్రజల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా కొత్త పెన్షన్ ఒక్కటి కూడా శాంక్షన్ కాలేదు ఈ ప్రభుత్వం. దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తుంది. ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వితంతువులు చాలా, భర్త చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లానే వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు చాలా బాధపడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలకి 4 నెలలకి పెన్షన్లు రివైజ్ చేసేవాళ్ళు. కనీసం ఈ ప్రభుత్వంలో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన పరిస్థితి. అదేవిధంగా తల్లికి వందనం నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు 6,000 మందికి తల్లికి వందనం ఆగిపోయింది. అదేంటే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, లేదా ఇల్లు కొలతలు మారిపోయినాయి, 1000 అడుగులు దాటింది అని చెప్పి అనేక కారణాలతో, కారు ఉంది, ఇలాంటి కారణాలతో దాదాపు 6,000 మందికి నర్సరావుపేట నియోజకవర్గం తల్లికి వందనం ఆగిపోయినాయి. వీటన్నిటిని కూడా లిస్ట్ తీసుకున్నాం. కలెక్టర్ గారు అపాయింట్మెంట్ అడిగాం. నిన్న సెలవులో ఉన్నారు, ఈ రోజు ఆదివారం కాబట్టి రేపు స్పందన కార్యక్రమంలో కాకుండా మంగళవారం స్పెషల్ గా దీని మీద కలెక్టర్ గారిని అపాయింట్మెంట్ కోరాం. ఖచ్చితంగా మంగళవారం కలెక్టర్ గారిని కలిసి వీటన్నిటిని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ కరెంట్ ఎక్కువ వచ్చిన వాళ్ళు 3 నెలలు యావరేజ్ తీసుకున్నారు. ఎండాకాలంలో 3 నెలలు యావరేజ్ అంటే విపరీతంగా కరెంటు కన్జంప్షన్ పెరిగిపోతుంది. మేము అట్లాగా సంవత్సరం మొత్తం యావరేజ్ తీసుకోమంటున్నాం. యావరేజ్ తీసుకొని వీలైనంత అరువుల వాళ్ళకి అందించే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే మరి ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఉన్నాయో, గ్యాస్ సిలిండర్ కానీ సూపర్ 6 హామీలు, గ్యాస్ సిలిండర్ ఎవరికి చేరలా. ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నాం. ఈరోజు గ్యాస్ సిలిండర్, ఒక సిలిండర్ తప్పితే మిగిలిన 5 సిలిండర్లు 6 సిలిండర్లు ఎవరికి కూడా అందించే కార్యక్రమం జరగలేదు. నిరుద్యోగ వృత్తి రాలేదు. ఉచిత బస్సు ఇస్తే ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు బస్సుల్లో, మగవాళ్ళకి సీట్లు లేవు. ఆడవాళ్ళు బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపాలని చెప్పి ఆపే కార్యక్రమంలో కండక్టర్ని, మన మేరీపూడిలో కండక్టర్ని కొట్టారు. నిన్న ఆర్టీసీ బస్ స్టాండ్ లో డిపోలో మరి ప్రయాణికుడు తాగి వచ్చి గొడవ చేస్తే కండక్టర్ ఆర్టీసీ వాళ్ళు కొట్టడం జరిగింది. గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద నియంత్రణ లేదు, వీటి మీద కంట్రోల్ లేదు. ఆర్టీసీ వాళ్ళకి బస్సులు పెంచే కార్యక్రమం చేయట్లేదు. కేవలం ఉన్న బస్సులే ఉచిత బస్సుల కింద మారిస్తే సదరు ప్రయాణం చేసే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా బస్సులు సఫిషియెంట్ గా లేవు. ఆర్టీసీ ఇది లేదు. తర్వాత మరి అమ్మఒడి ఈ రోజు క్యాన్సిల్ చేసి చెప్తాను. నిరుద్యోగ వృత్తి లేదు. మళ్ళీ అట్లానే మహిళలకి 15,000 రూపాయలు, నీకు 1,500, నీకు 1,500 అన్నాడు. ఇంతవరకు ₹1 కూడా జమ చేయాల. P4 కింద ఒక్క పథకం రాలేదు. నర్సరావుపేటలో డ్వాక్రా కుంభకోణం జరిగితే ఇంతవరకు వెలికి తీసే కార్యక్రమం జరగల. ఇంతవరకు కొత్త లోన్లు ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు. సూపర్ 6 అటకెక్కించే ముస్లింలు, మైనార్టీలకి, అట్లానే బీసీలకి, ఎస్సీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు. ఇంతవరకు దాని గురించి కూడా మాట్లాడలేదు. సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ అట్టర్ ఫ్లాప్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఇంటింటికి తిరగట్లేదు. బజారుకు వెళ్ళి 4 ఇళ్లు తిరిగి కనపడి వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నిలదీసే కార్యక్రమం చేస్తున్నారు. మహిళలు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా వాళ్ళు నిలదీసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇంటింటికి జరగట్లేదు. కేవలం ఆర్భాటం ప్రచారం తప్ప ఎక్కడ కూడా ఈ కార్యక్రమం జరగట్లేదని తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని 2029లో ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.